హాయ్ అండి. ఎంతో రుచికరంగా ఉండే కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకుని బాగా వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి కరివేపాకుని బాగా వేయించుకోవాలి. అది పట్టుకుంటే పొడింలా అయిపోవాలనమాట. అప్పటి వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ధనియాలు, మెంతులు, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి చేసి పెట్టుకొని పోపులను కూడా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పెడు చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దాంట్లో ఇంకా గింజలుంటాయి అన్నీ తీసేసి మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్‌లా చేసేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఈ పేస్ట్‌ని అంతా మనం మగ్గించుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఈ చింతపండు గుజ్జునమాట ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పోపనేది పెట్టేసుకుందాం. మనం స్టార్ట్ చేసినప్పటికి ఇది చల్లారిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోతుంది అప్పటికి. మనం చేసుకున్న పోపునంతా ఒక గిన్నెలో తీసుకొని అదే కడాయిలో ముందుగా పొడి చేసుకున్న కరివేపాకు పొడి, పోపుల పొడి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పోపును కూడా వేసేసుకొని ఇంకొకసారి కలుపుకొని టేస్ట్ అనేది చూసుకొని మనకు తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. అంతే, కరివేపాకు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో, టిఫిన్లో తింటే చాలా బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు.